సినిమాల్లో అల్లు అర్జున్ నటనకి చాలామంది ఫిదా. రకరకాలైనటువంటి క్యారెక్టర్ ఎలివేషన్స్, అట్లాగే హెయిర్ స్టైల్స్లో చేంజ్ దగ్గర నుంచి ప్రతి సినిమాకి ఆ సినిమాలోని పాత్రలో దూరిపోతాడు అల్లు అర్జున్. ఇది అతనికి ఉన్నటువంటి ప్రత్యేకం. తిట్టుకునే వాళ్ళు ఉన్నా, విమర్శించే వాళ్ళు ఉన్నా, వెటకారం చేసేవాళ్ళు ఉన్నా, అతను తీసుకున్నన్ని సబ్జెక్టులు, అతను తీసుకున్నటువంటి స్టైలు, ప్రతి దాంట్లో కూడా ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ అన్నది అతనికి వరుస విజయాలను తెచ్చిపెట్టింది. నా పేరు సూర్య ఒకటి తప్ప వరుసనే అన్ని సినిమాలు హిట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే తను ఆ సినిమాలో ఇచ్చేటువంటి ట్రీట్మెంట్, నటించడం అనేది అద్భుతమైనటువంటి నటన అతనిలో కనబడుతుంది. పుష్ప 2 కూడా ఓ రకంగా చెప్పాలంటే తన పేరు మీద కాదు, తన నటన మీద నడిచేసింది ఆ సినిమా. వన్ మ్యాన్ ఆర్మీకి నడిపించేశాడు. అట్లాంటి అల్లు అర్జున్ నిజ జీవితంలో నటించడం నేర్చుకోవాలి. ఇప్పుడు అతని అహం అనేటటువంటిది ఒక వీడియో ప్రస్తావించినప్పుడు చాలామంది అహం అతను అహంకారంతో మాట్లాడుతున్నాడా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాడా, ఆత్మాభిమానంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చాలామంది ఒకటేంటంటే అల్లు అర్జున్కి ఒకటి మెగా ఫ్యాన్స్ శత్రువులు, అట్లాగే మిగతా ఫ్యాన్స్ శత్రువులు, అట్లాగే ఎదిగేవాడిని చూస్తే ఏడుపు, మనకి చేతకాని స్థాయికి ఇంకొకటి వెళ్తున్నాడంటే ఏడుపు, లేదా మనకి నచ్చిన హీరో ఈ స్థాయి సంపాదించలేదు వాడెట్టా సంపాదించేస్తాడు కాబట్టి ఏడుపు. ఇట్లాంటి ఏడుపుల మధ్యలో సాగినటువంటి జీవితం అల్లు అర్జున్ది. నిజంగా నిన్న నటించడం చేతనయ్యి ఉంటే నిజ జీవితంలో అమ్మాయి విషయంలో కంట తడిపెట్టి అయ్యో అని చెప్పడము, లేకపోతే కనుక ఆ రోజునే కంట తడిపెట్టి ఆ విజువల్స్ని రిలీజ్ చేయడమో చేసుండేవాడు. కృతకంగా ఉంటుంది, కృత్రిమంగా ఉంటుంది. కానీ అదే కావాలి జనానికి. నిజ జీవితంలో నేను ఇట్లాగా ఆలోచించాను, ఇట్లా చేస్తాను అంటే కుదరదు.